యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీ అందరి జీవితాల్లో బలమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో వస్తున్న ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మీరు రండి, మీ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారండి. పేరు పెట్టి నేను పిలిచాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం వింటున్నారు? ప్రభు మీతోనే మాట్లాడుతాను. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడుతుంది. నీవు ఆయన కుమారుడు గనక, ఆయన కుమార్తె గనక నీకు ఏ అవసరం ఉందో, దేని కొరకు నువ్వు చింతిస్తున్నావో, దేని నిమిత్తం కన్నీరు కారుస్తున్నావో సమస్తము ఎరిగిన దేవుడు నీ పక్షాన అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తైన ప్రజలుగా మీరున్నారు. ఎక్కడ ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని ప్రక్కనే ఉన్నాడు. నువ్వు ఆయన సొత్తుగా ఉన్నావు గనక తగిన సమయంలో, తగిన కాలంలో దేవుడు నిన్ను బలపరిచి నడిపించబోతున్నాడు. ఈ లోకములో ఉండకుండా, అన్యుల్లో ఉండకుండా దేవుడిని పేరు పెట్టి పిలిచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృపతో నేను ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉన్నతమైన కార్యాలు నీ పక్షాన జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మీలో చాలా మంది కష్టాల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, నా ఉద్యోగం ఏంటి, నా వ్యాపారం ఏంటి, నా పిల్లలు ఏంటి అని ఒక ప్రశ్న నీలో ఉందేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్న ప్రియ సహోదరి, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. చాలా మంది విదేశాల్లో ఉండి కష్టపడుతూ, బాధపడుతూ, ఇంట్లో ఇబ్బంది, నెమ్మది లేదు, సమాధానం లేదు, భర్త మారలేదు, పిల్లల మాట వినట్లేదు, ఎటు తోయని పరిస్థితి, ఆలోచన. భయపడద్దు, నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈరోజు జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన దేవుడు, జక్కయ్యకు, జక్క ఇంటికి రక్షణ ఇచ్చిన దేవుడు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి కూడా రక్షణ ఇవ్వగలిగిన దేవుడు. గొప్ప కార్యం నీ పక్షాన్ని జరిగిస్తాడు. నీ పరిస్థితులను తారుమారులు చేస్తాడు. మునుపటి కంటే కూడా అధికమైన మేలు, అధికమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారో, శత్రువుకి మీరు భయపడకండి, అనారోగ్యానికి భయపడకండి, వ్యాధికి మీరు భయపడకండి. దేవుడు మీ పక్షా నుండి గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ జీవితాల్లో మేలు చేయబోతున్నాడు. ఆయన అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో మేలు పొందబోతున్నారు. దేవుడు మీ వెనువెంట ఉండి బలమైన కార్యాలతో నింపబోతున్నాడు. మునుపెన్నడూ చూడని కార్యాలు ఈ ఉదయకాల సమయంలో మీరు చూస్తారు. ఎందుకంటే మీరు దేవుని సొత్తుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు? నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అన్న ప్రభువా. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, అందరూ వదిలేసిన పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభు ధైర్యపరచడానికి నీవు నా సొత్తు అని మీరు మాట్లాడారు గనుక నీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరును మీరు ఆశీర్వదించండి, నీ దీవెనతో నింపండి, మీరు అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన గ్రేట్ ప్రామిస్ దేవునికి ఇస్తూ ఉన్నాడు. నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. ఎవరు ఇవ్వగలరండి మాట, ఈ ధైర్యం, ఈ ఓదార్పు, ఈ ఆదరణ? దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. ఒకవేళ నేను అందరూ విడిచిపెట్టారేమో, త్రోసివేశారేమో, రిజెక్ట్ చేశారేమో, దేవుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు. గనుక దేవుని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.